హలో డార్లింగ్, గుడ్ మార్నింగ్. ఎవరు? మామగారా? కంచన. నీ ఇష్టోకరా. హలో. రాత్రి బాగా నిద్ర పట్టిందా? నేను కళ్ళలో కనిపించారా? పీడకల. నీ నాటకం తెలిసి మీ నాన్న మా నాన్న నిన్ను బాగా తన్నారని. వాట్? ఎవరు? నేనెవరినైతే ఏం లే. మై గాడ్, వదిలి గారు రోయ్. నాన్న నీ ఫోన్. నాన్న మామగారు. ఎందుకు అలా భయపడుతున్నావు? నాకెందుకు భయం బాబు గారు, తమరు ఉండగా. ముసలట నువ్వు మాట్లాడు. నేను మాట్లాడు. ఐ డోంట్ లైక్ దీస్ ఓల్డ్ మ్యాలీ గుడ్స్. పుచ్చబ్బాయ్, చెప్పడం మర్చిపోయాను. అదేంటి బాబు గారు, తమరు మర్చిపోవడం ఒకటి, నేనే జ్ఞాపకం చేయడం మర్చిపోతాను మందబుద్ధిని. సెలవు ఇమ్మంటున్నాడు రా. ఏం సెలవు ఇమ్మంటారా? ఊరికి వెళ్ళిపోవాలని చెప్పరా. చూడు పుచ్చబ్బాయ్, మేము అర్జెంటుగా ఊరికి వెళ్ళవలసి వచ్చిందయ్యా. అదే రేపు హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి బొంబాయి, కలకత్తా, ఢిల్లీ అవన్నీ చుట్టుకుని లండన్, జపాన్ చెప్పే మళ్ళీ ఎల్లుండికల్లా తిరిగి వచ్చేస్తాం. మరి పెళ్లి సంగతి బాబు గారు? దానికేమిటయ్యా, ఇంకా టైం ఉంది కదా. చెప్తాం. ఫోన్ పెట్టమంటారు బాబు గారు? ఆల్ రైట్, మంచిది, ఉంటాం. ఈ ముసిలాడే కూడా వచ్చాడు మధ్యలో. వీళ్ళు వెళ్తేరా పానకంలో పడకలాగా పెద్దానికి అడ్డం. బాబు గారు ఢిల్లీ, కలకత్తా, బొంబాయి వెళ్తున్నారు. నేను ఆయన కూడా వెళ్ళి రేపు మీ పెళ్లికి కావాల్సిన నగలన్నీ సవగ్గా దగ్గరుండి కొనిపిస్తానమ్మా. అదేమిటి తెలియ చప్పలేస్తాను. అబ్బే ఏం లేదు నాన్న. ఇది ఏమైనా కావాలా? కొత్త నగలు నీకమ్మా. నా సెలక్షన్స్ వస్తాయిగా. నా తల్లు, నా బంగారు తల్లులు. అవును రా సుపుత్ర, నేను వెళ్ళి మా నాన్నగారికి కనిపించకపోతే నా పెళ్లి గల్లంత అవుతుంది. పైగా ముహూర్తానికి టైం కూడా లేదు. ఏమిట్రా, మళ్ళీ రేపు వచ్చేస్తానుగా. మరి రేపు వచ్చేవాడికి ఇన్ని బట్టలు ఎందుకురా? ఎందుకా చిట్టినాయన, నేను లేనప్పుడు నువ్వు ఈ ప్యాంట్లన్నీ తొడిగి తగలేయకుండా. డాడీ, ఇప్పుడు నేను కోటీశ్వరుడు కొడుకుంటా. నాకు ఒక గ్యాబర్డింగ్ ప్యాంట్ అయినా తగలేరా డాడీ? ఏమిటయ్యా ఇదంతా? అయ్యగారు అండి. ఏ మీ అయ్యగారు మకాం ఇక్కడికే మారుస్తున్నారా? వస్తున్నారు అడగండి. ఏమిట్రా ఇక్కడ పెట్టావు? ఇంకా నయం. నమస్కారం బాబు. బుచ్చబ్బాయ్, చెప్తాం. ఈ పెట్టే బెడ్డింగు ఇవన్నీ ఏమిటయ్యా? తమరు దేశాటనకు బయలుదేరారుగా, నేను కూడా తమ వెంట వచ్చి మన పెళ్లికి కావలసిన ఆ బంగారం, గింగారం, నగలు, గీగలు, డైమండ్స్, గీమెంట్స్ అవన్నీ. గుడ్ గుడ్. కానీ చూడు బుచ్చబ్బాయ్, చెప్తాం. నా వెంట వస్తే వాటన్నిటికీ ధరలు ఎక్కువ. అడగనివ్వండి, అడిగితే మనం ఇస్తావా? పైగా పక్కన మీరు ఉన్నారయ్యే. మీ బస్సులోనే నేను కూడా. మామగారు చెప్తాం. మీకు తెలియదేమో, డాడీ ప్రయాణం ఆగిపోయింది. ఆగిపోయిందా? ట్రంకాలు వచ్చింది, అక్కడ పనులన్నీ అయిపోయాయట. అయిపోయామండి. మరి ఆ కొనుగోలు గట్రా అదన్నీ వాటి కోసం అయితే వెళ్ళవలసిందే. డాడీ, మీరు వెళ్ళడం అంత మంచిది కాదు. అక్కడ మన బంధువులు, స్నేహితులు అంతా వచ్చి ఒక్కసారి మీ నెత్తిన పడతారు. బుచ్చబ్బాయ్ బాబు గారు, అదొక న్యూసెన్స్ కూడా ఉందయ్యా. ఏది బాబు గారు? మమ్మల్ని కాదని మీరు తెచ్చినటువంటి గొప్ప సంబంధం ఏమిటయ్యా అని పట్టుకుంటాం. అమ్మ బాబోయ్, అది పాయింటే బాబు గారు. అందుకని ఆ నగలు నట్రా పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత కొనుక్కోవచ్చు. అసలు మా ఇంట్లో అమ్మగారివి 7 వారాల నగలున్నాయి. కాదు డాడీ? 7 వారాల నగలే. చిన్నవాడవైనా కోట్ల విలువ చేసే మాట అన్నావు. బాబు నేను వస్తాను. ఒకవేళ నాన్నగారు మనసు మారి ఏదైనా ప్రయాణం గట్రా అంటే వెంటనే టెలిఫోన్ గుద్దేస్తాను. సంతోషం సంతోషం. బాబు గారు సెలవు. మంచిది మంచిది. వెళ్ళొచ్చు. శ్రీరామచంద్ర, ఈ ముసలి ఘటం మనకెక్కడ దొరికిందిరా? తప్పు దొరకలేదు. ముసలి ఘటానికి మనమే దొరికాం. ఏడిచావు నీ బోడి కబుర్లకే. అవతల నేను వెళ్ళకపోతే నా పెళ్ళేం గాను? డాడీ, ఎందుకు అంత కంగారు పడతావు? నీ పెళ్లి నేను చేస్తానుగా. చేస్తావు. అక్కడ మా నాన్నగారు గంతులు వేస్తూ ఉంటాడు. పెళ్లి కొడుకు అనేవాడు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది? అయినా వీడు టూరు వీడు ఎన్నాడు? అసలు వీడికేమైనా బుద్ధి ఉందా? మీరు చెప్పా పెట్టకుండా పెళ్లి కుదుర్చుకొస్తారని వాడేమన్నా కలగంటాడా ఏమిటండి? ఆఖరికి నాతో నాకు ముక్క చెప్పారు. ఇదిగో శాంతం, నన్ను ఏం చేయమంటావు? ఆ పెద్ద మనుషుల మధ్య కూర్చుని మా ఆవిడ అనుజ్ఞ కావాలండి అంటే ఏం బాగుంటుంది? ఒకటి చూస్తే కోటీశ్వరుడు, ఇంకొకటి చూస్తే లక్షాధికారి. మరి ఇది మరీ బాగుంది. వాళ్ళు పెద్దవాళ్ళని రేపు పెళ్లి కొడుకు వద్దన్నా, పెళ్లికి రాకపోయినా కత్తికి భాషకం కట్టి చేయిస్తానలా ఉంటే పెళ్లి. ఇదిగో శాంతం, కోపడకు. మరి నన్ను ఏం చేయమంటావు? పెద్ద మనుషులతో వ్యవహారం,
మరి పైగా 2 పెళ్లిళ్ళు ఒకదానికొట్టి ముడివేసుకుని ఉన్నాయి. ఇటు చూద్దామా? అబ్బాయి కనుక రాకపోతే బుచ్చిగారికి కోపం వస్తుంది. మరి ఏం చేద్దామండి ఇప్పుడు? అదే ఏం చేద్దాము అని. ఒక పని చేస్తే ఏంటి? ముహూర్తం వాయిదా వేయమని ఒక టెలిగ్రామ్ ఇస్తే. అలాగే చేయండి, అదిలోనే ఉంచుకోవాలి. అందుకే ఈ ఆసుపత్రి అంటే నాకు ఇందుకే ఒళ్ళు మంట. ఏముందండి, మా సుబ్బుగారు టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ పెళ్లి వాయిదా వేయమని. నాకు ఒళ్ళు వెళ్ళండి, అతను ఈ పెళ్లి ఆపోజిట్ వాడతాను. లేకపోతే ఈ గాడిది కోసం అని వచ్చాయి. చిత్తబాబు గారు నేను తప్పు చేశాను బాబు గారు. తప్పు నారా కుదిరిన పెళ్లి సంబంధం కొట్టేస్తావుతాయా? చిత్తం బాబు గారు, ఆ పెళ్లి కొడుకే కనబడలేదండి. అసలు అడ్రస్ గల్లంతటి బాబు గారు. అందుకని అంత మాట్లాడతావా? చూడు, నీకు ఆ పెళ్లి కొడుకే కనుక కావాలంటే ఇక్కడ ఈ క్షణంలో నీ కళ్ళ పడేస్తాను. చూడు డాడీ, ఆవేశపడకండి డాడీ. రంగా చూడు, ఆ పెద్ద మనిషి సుబ్బారాయుడు గారు తన కొడుకు పెళ్లి ఆగిపోయింది అని బాధపడితే ఆ బాధ్యత మంది కాదు. అవును మనదే. చెప్పు, ఆ సంగతి ముసలాడికి తిరిగి చెప్పు. చూడండి బాబు, ఆ అబ్బాయి వేళకు తప్పకుండా వస్తాడు. చెప్తాం. 2 పెళ్లిళ్ళు ముహూర్తానికే జరిగిపోతాయి. చెప్తాం. అలా జరిపించే బాధ్యత మా నాన్నగారిది. అయితే ఇప్పుడు నేను ఆ ఊరు వెళ్ళి. అయ్యో, మీరక్కడికి ఎందుకండి? అవును, నేను ఎందుకు అక్కడికి? వాళ్ళే వస్తారు. చిత్తం వాళ్ళే వస్తారు. తప్పు వాళ్ళది. వాళ్ళదే. అందుచేత బుచ్చబ్బాయి చిత్తం, ప్రస్తుతం నువ్వు ఇంటికి వెళ్ళి వెళుతున్నా. చూడు బుచ్చబ్బాయి, చిత్తం నా వియ్యంకుడు ఈ రకంగా ఊళ్ళ వెంట తిరిగి చీప్ అయితే అది నా హోదాకి భంగకరమయ్యా. చిత్తం బాబు గారు. చిత్తం బాబు గారు. కనుక మీరు కాస్త పెట్టుగా ఉండాలి, గంభీరంగా. ఓ ఉంటాం. నాన్న, ఆ ముసలాయన్ని డాన్స్ చేస్తున్నావురా పాపం. డాన్స్ రంగా, నేను ఊరికి వెళ్ళొస్తాను రా. అదేం మాట కొంపతీసి. అవునా, లేకపోతే ఈ పెళ్లి కొండకి కూర్చుంటుంది. నువ్వు ఇంటికి వెళితే మనకు అదే గండాలేరా నాయన. మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? ఏం చేయమంటానా? మాట్లాడుతున్నాను కదా. ఏమో ఇన్నాళ్ళకి ఇల్లు గుర్తుకొచ్చిందా నీకు? అనుకోకుండా ఇక్కడ ఆలస్యం అయిపోయింది నాన్నగారు. ఇంకా 2 రోజులు పడుతుంది. ఉత్తరం కూడా రాయలేకపోయాను, క్షమించండి. సర్లే బాయ్, నువ్వు నిర్వహించే రాజకార్యాలని ఏం పోవు. రాత్రిగా ఇంటికి వెంటనే బయలుదేరమంటున్నాడు. వీల్లేదని చెప్పరా? ఇన్నాళ్ళు మనం పడ్డ శ్రమంతా అయిపోతుంది. చెప్పరా? చెప్పు. వీలేదు నాన్నగారు, ఇన్నాళ్ళు మేము పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. అయితే అయింది కానీ రమ్మనండి. అయితే ఎందుకని రాబోయే, నీతో పని ఉంది. పెళ్లి సంగతి మాట్లాడారా? పోనీ నువ్వే కదిలించరా, 4-5 సంబంధాలు ఉన్నాయని చెప్పి. నాన్నగారు, మరే ఇక్కడ 4-5 పెళ్లి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు మీకు రాయమని తొందర చేస్తున్నారు నన్ను. అక్కర్లేదు, నేను కుదిర్చాను. ముహూర్తం 17న. లక్షాధికారో. పేరు కాంచన, చక్కటి పిల్లని చెప్ప. కాంచన, చక్కటి పిల్ల, బంగారం లాంటి సంబంధం. సరేనా? మరి అమ్మకి నచ్చిందా? అమ్మకు నచ్చిందని అడుగుతున్నాడు. పోలేండి, వాడికైనా ఆ పాటి గౌరవం ఉంది నా మీద. నచ్చలని చెప్పు. బాబు రే, నాకు నచ్చిందిరా. అలాగేనమ్మా. అమ్మా నాన్నగారు, అయితే నేను ఇప్పుడు ఇంటికి రాను, సరాసరి పెళ్లికే వచ్చేస్తాను. ఎక్కడికి వచ్చేస్తావో? పెళ్ళి ఎక్కడ అనుకుంటున్నావు? గుర్రంకొండకు వచ్చి బుచ్చబ్బాయి గారి బంగళాన్ని అడుగు. 16 గంటల్లో వచ్చేస్తాను. 16 గడ్డే వచ్చేస్తావు సరాసరి? ఏమిటో సర్లే, వచ్చేస్తాడు. అంతా దూకుడే. ఏముంది, అంతా తండ్రి పోలికే. సంతోషించాలమ్మా. హలో బుచ్చబ్బాయ్. వచ్చారు బాబు గారు, రండి. మీకోసం చూస్తున్నాను. నాకు కాస్త అడ్వాన్స్ కావాలి బాబు గారు. అడ్వాన్సా? ఏమిటి మామగారు, కన్యాశుల్కం ఏమైనా పుచ్చుకుంటారేమిటి? సలహా అండి. ఓహో, యు మీన్ అడ్వైస్. ట్రంకాలా నాన్న? నీకు హైదరాబాద్ నుంచి ట్రంకాలు? హైదరాబాద్ ట్రంకాలే బాబు గారు. మీరు వెళ్ళి మాట్లాడండి. ఆ సుబ్బిగడి నా కొంప మీదకి ఏం తెచ్చి పెడతాడో ఏమో, నాకు దడగా ఉంది. డాడీ, వారికి దడగా ఉందట, మీరే వెళ్ళి మాట్లాడండి. హలో, ఎవరు? సుబ్బారాయుడు గారా? ఓహో, నమస్కారం. ఎస్, భూపతి స్పీకింగ్. ఎస్. వాట్, మీ అబ్బాయి దొరికాడా? దొరకేం చేస్తాడండి. ఓ ఎస్, అతన్ని ఇక్కడికి లాక్కురండి. మెడకు ఒక గుదిబండ దగ్గర నుంచి పారేద్దాం. వెరీ గుడ్. నమస్కారం. ఎస్, మిస్టర్ బుచ్చబ్బాయ్, పెళ్లి కొడుకు దొరికారటయ్యా. ఇక మన కాంచన పెళ్లి ఖాయం. చూసారా బాబు గారు, మీరు ఫోన్ లో మాట్లాడేదానికి దొరికాడు, లేకపోతే దొరకడు. కోటేశ్వర్లు తమ మాట విలువే వేరు. రాని వాళ్ళగా వాడు కొడుకు ఒక రాష్ట్రం. మామగారు, అలానకండి, ఆయన చాలా మంచివారు.
ఆయన కొడుకు కూడా నిప్పు కణికై ఉంటాడా?